కామారెడ్డి జిల్లాలో రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. యూరియా సకాలంలో దొరకకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాల దగ్గర రైతులు పడిగాపులు కాస్తున్నారు. తాడ్వాయి మండలంలోని సహకార కేంద్రం దగ్గర ఉదయం 4 గంటల నుంచి యూరియా కోసం క్యూ లైన్లో నిలబడ్డారు. ఇక్కడ 5 రోజుల నుంచి యూరియా రావడం లేదు. అయితే ఈ రోజు ఒకే ఒక్క లోడు యూరియా రావడంతో రైతులు ఎగబడ్డారు. టోకెన్ సిస్టమ్ ద్వారా యూరియా పంపిణీ చేయడంతో తోపులాట జరిగింది. రైతుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రైతులను అదుపు చేసేవారు లేకపోవడంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది. కేవలం 2 బ్యాగుల యూరియా మాత్రమే ఇస్తుండటంతో సొసైటీ అధికారులతో రైతులు గొడవకు దిగారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి సరిపడా యూరియా పంపిణీ చేయాలని కోరుతున్నారు. యూరియా గురించి రస్తారోకో ధర్నా చేయడం జరిగింది సొసైటీ ఆఫీస్ వద్ద. అట్నే రైతులు పొద్దున 4 గంటల నుంచి వచ్చి ఇప్పటిదాకా ఉంటే కూడా సగం మందికి యూరియా జరిపింది, ఇంకా సగం మంది అక్కడనే లైన్లోనే ఉన్నారు. ఇట్లా సరిపడా యూరియా రైతులకు సరిపడా లేక అది లేటుగా వస్తున్న కారణంగా రైతులు చాలా ఇబ్బంది పడతారు. వెంటనే ప్రభుత్వం దీని మీద చర్య తీసుకొని తొందరగా రైతులకు సరిపడా యూరియా మనం పంపించాలని భారతీయ కిసాన్ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా షాపులలో ఇదే యూరియా 3 బస్తాలు 2 బస్తాలు తీసుకుంటే దాని వెంబడ వేరే గంట మందని ఇంకో మందని దాన్ని లింక్ చేసి అమ్మడం జరుగుతుంది. మరి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అలాంటి ఏం లేదని ఏవో గారు మరి ఏఓ గారు కూడా చెప్పడం జరిగింది, కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ లోకల్ వ్యాపారస్తులు వారి ఇష్టమున్న రేట్లకు ఇష్టమున్న విధంగా అమ్మడం జరుగుతుంది. వారిపై కూడా మరి చర్యలు తీసుకోవాలని, రైతులకు సంక్షేమం కోసం ప్రభుత్వం మరి ఈ విధంగా వెంటనే యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నాం.